ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్కు పోడు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రామచంద్రాపురం గ్రామానికి ఆనుకొని ఉన్న 50 ఎకరాల గ్రామకంఠ భూమిని రెవెన్యూ అధికారులు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అటవీ శాఖకు బదిలీ చేశారని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి ఆరోపించారు. అడ్డగోలుగా వేలాది ఎకరాల షెడ్యూల్ భూములు అటవీ శాఖకు బదిలీ చేసిన రెవెన్యూ శాఖ అధికారులపై కేసులు పెట్టాలని ఆయన అన్నారు. ఇక అన్ని సమస్యలపైన సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీలకు అందరికీ కూడా పోడు పత్రాలు ఇస్తామని చెప్పేసి మరి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 నెలలైనా కూడా మరి ఆ పోడు పట్టాల ఊసే లేకుండా పోయింది. దీనివల్ల సాగు చేసుకునేటటువంటి ఆదివాసీల పైన మీ దగ్గర హక్కుపత్రాలు లేవంటూ అటవీ శాఖ అధికారులు నానా రకాలుగా మరి సాగులో ఉన్నటువంటి ఆదివాసీల మీద అరాచకాలు చేస్తూ ఉన్నారు, జులిపిస్తూ ఉన్నారు. ఆదివాసీల పైన అక్రమ కేసులు మరి బనాయిస్తూ ఉన్నారు. దీనిపైన మాట్లాడిన ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళపైన కేసులు పీడీ యాక్ట్లు పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు అటవీ శాఖ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, సాగులో ఉన్నటువంటి ఆదివాసీలందరికీ కూడా మీరు హక్కుపత్రాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖ అధికారులకు మరి కేటాయించడం జరిగింది. వాస్తవంగా షెడ్యూల్ ప్రాంతంలో మరి ప్రభుత్వ భూములను బదిలీ చేయాలంటే ఖచ్చితంగా మరి పీసా చట్టాన్ని అనుసరించి మరి పీసా గ్రామ సభ పెట్టి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు 1/3 మెజార్టీతో మరి భూ బదలాయింపుకు ఒప్పుకుంటే మాత్రమే భూ బదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా మరి తమల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరంటూ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను